నమస్తే అండి, నేను రజాక్. వివాదం చాలా పెద్దదవుతోంది. శివాజీ గారు మాట్లాడినటువంటి మాటల్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికైతే ఆయనకి గట్టిగా మెలిపెట్టేస్తున్నటువంటి పరిస్థితి. పాపం ఆయన అన్నటువంటి ఒక 2 మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గట్టిగా కొంతమందికి ట్రిగ్గర్ అయినాయి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్పందిస్తున్నారు. సామాన్య ప్రజానీకం స్పందించట్లేదు. సామాన్య ప్రజానీకం ఆయనకి పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఆయన మీద తీవ్ర స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఒక మంచు మనోజ్ వెంటనే ఒక లెటర్ని అయితే రిలీజ్ చేసినాడు అనమాట. ఏదో మోరల్ పోలీసింగ్ అని చెప్పేసి. మోరల్ పోలీసింగ్ అంటే ఏం లేదనమాట, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కావచ్చు, లేదంటే కనుక స్పెసిఫిక్ ఇండివిజువల్ పీపుల్స్ని కావచ్చు, వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్స్ ఏదో ఉంటాయో వాళ్ళ యొక్క జీవితాలని కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళ బిహేవియర్స్ని, వాళ్ళ చాయిసెస్ని, కల్చర్స్ని కావచ్చు, వీటన్నిటిని కూడా రిలీజియస్ బిలీఫ్స్ అన్నిటిని కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా, వాటికి సంబంధించి అలా చేసేదాన్ని ఈ మోరల్ పోలీసింగ్ అంటారు అనమాట. సో వీళ్ళు ఈ మోరల్ పోలీసింగ్ అంటూ ఆర్జీవి రెస్పాండ్ అయినాడు, మంచు లక్ష్మి రెస్పాండ్ అయింది, అనసూయ రెస్పాండ్ అయింది, చిన్మయి రెస్పాండ్ అయింది. మీరు చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి పేర్లన్నీ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు కొత్తగా ఇంకొంతమంది రంగంలో దిగినారన్నమాట. డిమాండెడ్ అన్కండిషనల్ అపాలజీ ఫ్రమ్ శివాజీ, యాక్టర్ శివాజీ అని చెప్పేసి ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందో దీనికి లెటర్ రాసినారనమాట. సో దీంట్లో ఎవరు చెప్తున్నారు, సిన్సియర్లీ వాయిస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి రిప్రజెంటెడ్ బై నందిని రెడ్డి అంటే ఈమె డైరెక్టర్. తర్వాత సుప్రియ యార్లగడ్డ, పవన్ కళ్యాణ్ గారితో మొట్టమొదటి సినిమా చేసినట్టున్నారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆ తర్వాత స్వప్న దత్, ఈమె వచ్చేసి ప్రొడ్యూసర్. ఆ తర్వాత లక్ష్మి మంచు, ఈమె వచ్చేసి మంచు మోహన్ బాబు కూతురు. తర్వాత ఝాన్సీ లక్ష్మి, ఈమె వచ్చేసి ఒక యాంకర్ అనమాట. సో వీళ్ళంతా కూడా బయటకు వచ్చి యాక్టర్ శివాజీ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నటువంటి మాటలకి, ఆయన చీరకి సంబంధించి, అదేవిధంగా సామాన్లకి సంబంధించి, అలాగే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి సామాన్లు వర్డ్ ఏదైతే ఉందో అదొక్కటి చాలన్నమాట ఆయన ట్రిగ్గర్ టార్గెట్ చేయడానికి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను అనమాట. ఏమంటే 2 మాటలు అనవసరంగా మాట్లాడేసిన, ఆ పదాలు ఉచ్చరించడం చాలా తప్పు. ఒకటి సామాన్లు, 2 దరిద్రపు ముండ. ఆయన ఏదైతే అన్నాడో దీనికి సంబంధించి ఆయన చాలా గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఆయన మాట్లాడినటువంటి మాట కరెక్టే, ఆయన మంచి కోసమే చెప్పాడు. ఇటీవల కాలంలో హీరోయిన్లు పడినటువంటి ఇబ్బందికి సంబంధించి ఆయన రియాక్ట్ అయినాడు. వాళ్ళ బట్టలను ఏ విధంగా చించేశారనే దానికి సంబంధించి, అలాంటి పబ్లిక్ ప్లేస్కి వెళ్తే ఏం జరుగుతుంది అనేది. ఇంటెన్షన్ కరెక్టే, మాట్లాడిన పదాలు తప్పు. దాంతో ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు, యాంకర్లు, చివరాఖరికి అయితే కనుక ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, ఈయన కూడా స్పందించినాడు అనమాట. అంటే ఇక్కడ వింత ఏంటంటే, ఒక మాట బయటకు వస్తే కనుక బయట వ్యక్తుల దగ్గర నుంచి, సామాన్య పీపుల్ దగ్గర నుంచి దానికి సంబంధించిన పర్యవసానాలు ఉంటాయి. అంటే ఒక యాక్టర్ ఏదైనా మాట్లాడుకోని పదం మాట్లాడి అడుగుకుందాం. ఉదాహరణకి ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే, మన కాంతారా 2 వచ్చింది కదా, బాలీవుడ్కి సంబంధించినటువంటి యాక్టర్ రణ్వీర్ సింగ్ అనుకుంటా, వాళ్ళ పేర్లు నాకు పెద్ద ఐడియా ఉండదు. సో అతను బయటకు వచ్చేసి ఏదైతే దేవతకి సంబంధించినటువంటి పూనకం వచ్చినప్పుడు ఒక రకమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, సో కళ్ళు ఓపెన్ అవుతూ ఉంటే నాలుగు బయటకు వస్తూ ఉంటుంది కదా, అలాంటి ఎక్స్ప్రెషన్ని కళ్ళు గుడ్లు ఇలా తిప్పి ఇటు పక్కకు 2 అనిపించి నోరు తెరిచి కొంచెం కామిక్ వేలో చేసినాడు అనమాట. అంటే ఎటకారంగా చేసినాడు. అప్పటికి సదర్ యాక్టర్ కాంతారాకు సంబంధించిన మూవీ రిషబ్ శెట్టి వద్దు ఇలాంటి చేయొద్దు అన్నాడు. అప్పుడు ఏమైంది, ఒక్కసారిగా అతను చివరాఖరికి అపాలజీ చెప్పాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎవరు రెస్పాండ్ కాలేదు నువ్వు అపాలజీ చెప్పాలని, ప్రజల దగ్గర నుంచి వచ్చింది. మేము పూజించేటటువంటి దేవుడిని నువ్వే విధంగా అవమానిస్తావు అని చెప్పేసి రణ్వీర్ సింగ్ మీద ప్రజలు తిరగబడ్డారు. దాంతో కక్కలేక మింగలేక ప్రజలకి క్షమాపణ చెప్పినాడు. కానీ ఇక్కడ ఇతను మాట్లాడింది, యాక్టర్ శివాజీ గారు మాట్లాడింది, ఆయన ఉపయోగించినటువంటి భాష వల్లే ఈరోజు ఆయన నష్టపోవడానికి అవకాశం. సింపుల్గా చెప్పాలంటే శివాజీ గారు డౌన్ఫాల్ అని చెప్పొచ్చు. తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత వస్తుందండి. కొన్ని పదాలు వాడకూడదు. డైరెక్ట్గా సామాన్లు అన్నాడు. సామాన్లు అంటే విపులించి వివరించి చెప్పడం కరెక్ట్ కాదు, కానీ సామాన్లు అంటే ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, అక్కడే ట్రిగ్గర్ అవుతారు. ఇప్పుడు ఉన్నదే రంగుల ప్రపంచం, చేసేదే అలాంటి వ్యవహారాలు. సో ప్రపంచానికి చూపించుకుంటేనే, ఎక్స్పోజింగ్ చేస్తేనే జనం చూస్తారు, దాని ద్వారా ఆఫర్లు వస్తే డబ్బులు వస్తాయి అనే ఒక రకమైన ప్రపంచంలో ఉంటారు. అలాంటి దాంట్లో నువ్వు మమ్మల్ని బట్టలు వేసుకోవడానికి కూడా నువ్వు వంకలు పెడతావు అని చెప్పేసి తిరుగుబాటు బావుట ఎగరేసినట్టయితే అయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడేది జరుగుతాం. ఇక అనసూయ గారు అయితే ఒక మాట అన్నారు. ఏమంటున్నారు ఆమె, నా శరీరం, నా బట్టలు, నా ఇష్టం, నేను ఫుడ్ గురించి వీటి గురించి మీరు మాట్లాడాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, శివాజీ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారు, అది ఆయన నోరు, ఆయన ఇష్టం, మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేమన్నా మాట్లాడా? లేదు కదా, మరి మీరెందుకు ట్రిగ్గర్ అవుతున్నారు? ఇప్పుడు ఆయన మహిళలు అంటే కనుక సామాన్య మహిళలు అంతా కూడా రియాక్ట్ అవ్వాలి కదా, మరి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. మీరు చూడండి,
సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఇప్పటివరకు సామాన్యులు అయితే బయటకు వచ్చి మాట్లాడిన పాపాల వల్ల యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేసినటువంటిది ఏమీ లేదనమాట. అనసూయ మాత్రమే చాలా గట్టిగా పోస్టుల మీద పోస్టులు వేస్తూ వచ్చిందనమాట. ఇంతకుముందు ఒక పోస్ట్ అయితే పడింది, వరుసపెట్టి పోస్టులు వేస్తూ ఉందన్నమాట. పోస్టులు చెప్తా ఉండండి. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్, ఇది నా శరీరం నీది కాదు, నా ఇష్టం వచ్చింది నేను వేసుకుంటా అని చెప్పేసి ఆమె యొక్క ఒపీనియన్. సో దాని కింద కామెంట్లు చూస్తే కనుక ఈమెకు చాలా విపరీతంగా నెగిటివ్గా ఉంటాయి అనమాట కామెంట్స్. ఇట్స్ మై టంగ్ నాట్ యువర్స్, ఇది నా గొంతు నా నోరు నీది కాదు. నువ్వు ఎలా అయితే ఇది నా బాడీ నా ఇష్టం వచ్చింది నేను వేసుకుంటున్నా అంటున్నావో, ఇది నా నోరు నా ఇష్టం వచ్చింది మాట్లాడుతాను. కానీ శివాజీ గారు మాట్లాడిన దానివల్ల సమాజంలో ఉద్రిక్తతలు వచ్చేస్తే, అది వచ్చేస్తే, ఇది వచ్చేస్తే, ఆయన మీద కేసు పెట్టవచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటటువంటి విధంగా మాట్లాడినంటే లేదండి. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఏమంటే మీరు చూస్తున్నారు కదా, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎక్కడి నుంచి వస్తూ ఉంది అదంతా కూడా? మరి సోషల్ మీడియాలో ఏ కంటెంట్కి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది, ఎవరు ఏ కంటెంట్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు? ప్రతి వెబ్ సిరీస్ కావచ్చు, లేదంటే కనుక అడల్ట్ రిలేటెడ్ యాప్స్ కావచ్చు, ఎందుకు రోజు రోజుకి వెబ్సైట్గా పెరిగిపోతూ ఉన్నాయి? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట, వాటికి వచ్చేటటువంటి డబ్బు ఆ యాప్లో పనిచేస్తున్నటువంటి బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్నటువంటి సీఈఓలకు కూడా రాదనమాట. అది పరిస్థితి, రియాలిటీ అది. అలా ఉందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. కానీ ఏంటంటే దరిద్రపు ముండా లేదంటే కనుక సామాన్లు ఈ రెండింటికే ట్రిగ్గర్ అవుతున్నారు. లేకపోతే వాళ్ళు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. ఛాన్స్ లేదు. కాబట్టి అంటే ఇప్పుడు శివాజీ గారు ఎలా ఉందంటే కొరివితో నెత్తిని కొట్టుకోవడం అంటారు కదా, అలా తయారైందనమాట. సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఆయనకు వ్యతిరేకత వస్తాం స్టార్ట్ అయింది. సామాన్యుల దగ్గర నుంచి ఆయనకు వ్యతిరేకత అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే. కొన్ని న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి కావచ్చు, అంటే ఆయనకు వ్యతిరేకంగా ఉండేటటువంటి న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి కావచ్చు. అదేవిధంగా ఆయన సినిమా ఇండస్ట్రీ వాళ్ళని మీరు బట్టలు ఎలాగే వేసుకోవాలని చెప్తున్నాడు కదా, శారీ కట్టుకుండా మా పద్ధతిగా ఉంటారు, మిమ్మల్ని చూసే విధానం మారుతూ ఉంటుంది, మా అమ్మ అలా ఉండాలని నేను కోరుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు కదా. సో అది నచ్చట్లేదు చాలామందికి. ఎందుకంటే ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళు ఇష్టం కదా. మరి అలాంటప్పుడు నేను చెప్పింది ఎందుకు నచ్చింది? నా నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను, నా ఎక్స్పోజింగ్ నేను చేస్తాను. ఇంకా అనసూయ గారు పెట్టిన పోస్టుల కింద అయితే ఇంకొక పోస్ట్ కూడా పెట్టారనమాట ఆమె వెంటనే. మరి ఎందుకు పెట్టిన తెలియదు, టక్ అని పోస్టులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదంతా నేను చదవలేను కానీ ఒక 3 hours బ్యాక్. కంట్రోలింగ్ అదర్స్ ఈజ్ వీక్నెస్ అంట. ఓకే, రెస్పెక్ట్ ఈజ్ రియల్ పవర్. నైస్. కంట్రోలింగ్ అదర్స్ ఈజ్ వీక్నెస్. ఇప్పుడు శివాజీ గారి వీక్నెస్ అంటారు. అయితే కింద కూడా కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆమె పెట్టినటువంటి పోస్ట్ కింద వాయిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ప్రొఫైల్ నుంచి ఒక ట్వీట్ పడింది. అది చూసిన తర్వాత నాకు ఒక ఇంత ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా అటాక్ చేసినారు కదా సామాన్యులంతా కూడా. ఇప్పుడు మీ పిల్లోడు, ఇఫ్ యువర్ సన్స్ స్కూల్ టీచర్ ఫిమేల్ కమ్స్ టు ది క్లాస్ రూమ్ వేరింగ్ రివీలింగ్ క్లాత్స్, ఆమె స్కూల్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్లో చదువుతూ ఉంటారు, అక్కడ వచ్చిన తర్వాత ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బట్టలు తీసుకుంటే కనుక అది ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ని దెబ్బ కొట్టదా అని చెప్పేసి కూడా అంటడం జరుగుతుంది అనమాట. అలాగే సిమిలర్లీ యువర్ డాటర్స్ స్కూల్ టీచర్ మేల్ కమ్స్ టు ది క్లాస్ రూమ్ వేరింగ్ స్లీవ్లెస్ షర్ట్ అండ్ డిస్ప్లేయింగ్ హిస్ బైసెప్స్. మీ ఆడపిల్లలు ఉంటే కనుక ఆ స్కూల్లో చదువుకుంటూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓన్లీ టీషర్ట్ మీద స్లీవ్లెస్ బనియన్ మీద వచ్చి అక్కడికి వచ్చి బైసెప్స్ చూపిస్తూ ఉంటే కనుక అది ఎడ్యుకేషన్ మీద ఫోకస్ మీద ఎఫెక్ట్ చూపించదా, కాన్సన్ట్రేషన్ మీద ఎఫెక్ట్ చూపించదా అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేయడం జరుగుతుందన్నమాట. అది సంగతి. అంటే ఎవడు ఒపీనియన్స్ ఆడియండి, ఎవడెవడిని మార్చాడు ఇక్కడ, అది మార్చుతాం అన్నది కూడా అబద్ధ కల్పన. శివాజీ గారు ఏదో పాజిటివ్ నోట్లో మంచి చెప్పినారు, అది కాస్త ట్రిగ్గర్ అయింది. మా బట్టలను మించే స్థాయిలో నువ్వు ఉన్నావా శివాజీ అని చెప్పేసి ఈ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అడుగుతున్నారు. మరి తెలుసుకోవాలి వాళ్ళే. ఇంకొకటి చెప్తా, ఏమంటే మన ఇంట్లో వాళ్ళు అలా ఉండకూడదు కోరుకుంటాం, బయట వాళ్ళు మాత్రం చూసి ఆనందపడతాం. ఇది హ్యూమన్ సైకాలజీ అనమాట. మన ఇంట్లో మాత్రం పద్ధతిగా బట్టలు వేసుకోవాలి, ఎదుటోళ్ళ పిల్లలు మాత్రం ఎదుటోళ్ళ మనుషులు మాత్రం చూసే కోణం మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది సమాజానికి సంబంధించి రియాలిటీ అనమాట, హార్ష్ రియాలిటీ. ఇప్పుడు రియాక్ట్ అయిన వాళ్ళు అనసూయ గారు కావచ్చు, ఆమె బాగానే ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, చాలా అందంగా ఉంటారు కూడా. ఓకే, అది ఆమె ఇష్టం. కానీ ఇంకా తర్వాత నందిని రెడ్డి గారు బేసిక్గా ఆమె బయటకు రారు, మరి ఎందుకు వచ్చినారు తెలియదు, టక్మని వచ్చినారు ఈమె కూడా. తర్వాత నందిని రెడ్డి, సుప్రియ ఆర్లగడ్డ, స్వప్న దత్త, అసలు వీళ్ళకి అందరికీ సంబంధించిన లింక్ కాదు అది. అసలు వీళ్ళని ఉద్దేశించి కూడా అనలేదు పాపం ఆయన అందెవరనంటే ఆ యాక్టర్స్ పాపం నిన్న పడినటువంటి ఇబ్బంది పడ్డారు కదా ఒక ఇద్దరు, వాళ్ళకి సంబంధించి అంటే వీళ్ళందరూ కూడా ఇంకా వరుస పెట్టి మంచు మనోజ్, మంచు లక్ష్మి, ఆర్జీవి, తర్వాత నందిని రెడ్డి, సుప్రియ ఆర్లగడ్డ, స్వప్న దత్తు, లక్ష్మి మంచు, ఝాన్సీ లక్ష్మి, వీళ్ళంతా కూడా వచ్చేసినారనమాట. ఇది సంగతి. సామాన్యుల దగ్గర నుంచి ఎలాంటి వ్యతిరేకత శివాజీ మీద రావట్లేదు, కానీ సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి మాత్రం ఆయన మీద డిమాండెడ్ అపాలజీ, అన్కండిషనల్ అపాలజీ ఫ్రమ్ శివాజీ అంటూ ఒక లెటర్ అయితే ఏకంగా రిలీజ్ చేసేసి మెయిల్ పెట్టినట్టున్నారు.
తెలుగు ఫిల్మ్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కుదిరితే ఆ లెటర్ కూడా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అది సంగతి.